పొరపాటు జరిగితే ప్రాణం పోతుందని తెలిసినా భయం లేదు. వాహనం ఎటువైపు వెళ్తుందనే ధ్యాస లేదు. వెనక నుంచి వచ్చేవారికి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచన ఉండదు. కళ్ళన్నీ ఫోన్ మీదే. విపరీతంగా పెరుగుతున్న ఫోన్ వినియోగం వాహనదారుల కొంప ముంచుతుంది. డ్రైవింగ్లో ఫోన్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్లుగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. పోలీసులు చలానాలు విధిస్తున్నా తగ్గటం లేదు. ఏటా సగటున 20 నుంచి 30% చొప్పున పెరుగుదల ఉంటోంది. ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం ప్రకారం నగరంలో రోడ్ల మీదకు వచ్చే వాహనాల డ్రైవర్లలో సగటున 15% మంది సెల్ ఫోన్ ను ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వంటి పరికరాలు వాడేవారు 60 నుంచి 70% ఉంటారని అంచనా. వారాంతాల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ అధికమని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారిలో 18 నుంచి 35 ఏళ్ల వారు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. వాహనం నడుపుతూ ఫోన్ వినియోగించడం వల్ల డ్రైవింగ్ నుంచి దృష్టి మళ్లుతుంది. వెనక పక్కన వచ్చే వాహనాలను గమనించలేరు. హారన్ వినిపించదు. దీంతో వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది. అలాగే ఫోన్ వినియోగిస్తూ ఒక చేత్తో డ్రైవింగ్ చేసినప్పుడు అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్లు లేదా ఎదురుగా ఏదైనా వస్తే వాహనం మీద నియంత్రణ కోల్పోయి అదుపు తప్పుతుంది. ఒక చేతిలో హ్యాండిల్ స్టీరింగ్, ఇంకో చేతిలో ఫోన్ పట్టుకుంటారు. కొన్నిసార్లు ఫోన్ జారిపోతుంటే పట్టుకోబోయి ప్రమాదానికి గురైన ఉదంతాలు వేలల్లో ఉన్నాయి. వాహనం నడుపుతూ ఫోన్ వినియోగిస్తే 1000 రూపాయల జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీంతో చాలా మంది డబ్బులే కదా కట్టొచ్చులే అని ఫోన్ వాడకాన్ని మాత్రం ఆపటం లేదు. మరోవైపు వాహనాలు నడిపే వారిలో బ్లూటూత్ డివైజ్ల వినియోగం పెరుగుతోంది. ఇలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించడం లేదు, కేసులు నమోదు చేయటం లేదు. ఇదే అదనుగా కొందరు బ్లూటూత్ లో పాటలు కూడా వింటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు.